బీఆర్ఎస్ గుర్తుతో గెలిచి పార్టీ మారిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలను ఇవాళ స్పీకర్ విచారించనున్నారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి నేడు విచారణకు హాజరు కానున్నారు. బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, పల్లా రాజేశ్వరరెడ్డి అడ్వకేట్లు విచారణలో పాల్గొననున్నారు. ఉదయం పార్టీ మారిన ఎమ్మెల్యేలను 10 గంటల నుంచి 12 గంటల వరకు ప్రత్యక్ష విచారణ చేయనున్నారు స్పీకర్. అయితే ఇప్పటికే ప్రకాష్ గౌడ్, కాళే యాదయ్య విచారణ పూర్తయింది. గూడెం మహిపాల్ రెడ్డిని చింతా ప్రభాకర్ అడ్వకేట్లు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని పల్లా రాజేశ్వరరెడ్డి అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామిన్ చేయనున్నారు. బీఆర్ఎస్ గుర్తుతో గెలిచి పార్టీ మారిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలను ఇవాళ స్పీకర్ విచారించనున్నారు. ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి నేడు విచారణకు హాజరు కానున్నారు. బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, పల్లా రాజేశ్వరరెడ్డి అడ్వకేట్లు విచారణలో పాల్గొననున్నారు. ఉదయం పార్టీ మారిన ఎమ్మెల్యేలను 10 గంటల నుంచి 12 గంటల వరకు ప్రత్యక్ష విచారణ చేయనున్నారు స్పీకర్. అయితే ఇప్పటికే ప్రకాష్ గౌడ్, కాళే యాదయ్య విచారణ పూర్తయింది. గూడెం మహిపాల్ రెడ్డిని చింతా ప్రభాకర్ అడ్వకేట్లు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని పల్లా రాజేశ్వరరెడ్డి అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామిన్ చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ ఇస్తారు. కిరణ్, కాసేపట్లో పార్టీ మారిన ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి విచారణ ఉన్నట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? సునీత, మరి కాసేపట్లో పార్టీ మారినటువంటి ఫిరాయింపు ఎమ్మెల్యేలు, ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేల విచారణ మరి కాసేపట్లో అసెంబ్లీలో ప్రారంభం కానుంది. అయితే ఆ స్పీకర్ ఎవరైతే ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్ రెడ్డితో పాటు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇద్దరిని కూడా పల్లా రాజేశ్వరరెడ్డికి సంబంధించి కావచ్చు, చింతా ప్రభాకు సంబంధించినటువంటి అడ్వకేట్లు కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేరున్నారు. ప్రస్తుతానికి ప్రకాష్ గౌడ్, కాళే యాదయ్య విచారణ ప్రస్తుతం పూర్తయింది. ఈ రోజు మాత్రం పటాన్ చేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కావచ్చు, ఏదైతే అలంపూర్ సంబంధించి బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి విచారణ కూడా కొనసాగుతుంది. 10 గంటలకు గూడెం మహిపాల్ రెడ్డి విచారణ, అంతేకాకుండా గూడెం మహిపాల్ రెడ్డి పిటిషన్ వేసినటువంటి చింతా ప్రభాకర్, గూడెం మహిపాల్ రెడ్డి క్రాస్ ఎగ్జామినేషన్ చింతా ప్రభాకర్ అడ్వకేట్లు చేశారు. 12 గంటలకు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి విచారణ కొనసాగుతుంది. బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించి పిటిషన్ వేసిన పల్లా రాజేశ్వరరెడ్డి అడ్వకేట్లు కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలి. ఇప్పటికే సుప్రీంకోర్టులో కేసు విచారణ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో వీరి నుంచి ఆధారాలు సేకరించాలంటూ కూడా వీళ్ళను ప్రశ్నించాలంటూ కూడా సుప్రీంకోర్టు చెప్పినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో కాళే యాదయ్యతో పాటు ఇటు వాళ్ళ ప్రకాష్ గౌడ్ సంబంధించినటువంటి విచారణ అవుతుంది. ఈ రోజు మాత్రం వీళ్ళిద్దరి విచారణ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. వీళ్ళు పార్టీ మారలేదు, మేము బీఆర్ఎస్ లోనే ఉన్నామంటూ కూడా చెప్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో ఫోటోలతో పాటు వాళ్ళు పార్టీ మారినటువంటి విజువల్స్ తో పాటు కాంగ్రెస్ పార్టీలో పాల్గొన్నటువంటి విజువల్స్ కూడా పూర్తి స్థాయిలో అటు స్పీకర్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కార్యదర్శి కూడా వివరాలన్నీ కూడా సమర్పించారు. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పైన వేటు వేయాల్సిందంటూ కూడా బీఆర్ఎస్ గట్టిగా పట్టుపడుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో కూడా ఈ విచారణ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఈ నెల 6 నుంచి 7 వరకు కూడా పూర్తి స్థాయిలో విచారణ అంతా కూడా పూర్తి కాబోతుందిగా మనకైతే సమాచారం అనిపిస్తుంది. కిరణ్, అంటే ఏదో ఒక డెసిషన్ ఈ సెషన్ లో వచ్చే అవకాశం ఉందని మనం అనుకోవచ్చా? ఖచ్చితంగా, ఎందుకంటే వాళ్ళు పూర్తిగా పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అంశంలో పార్టీ మారినటువంటి ఫోటోలు కావచ్చు, ఆ విజువల్స్ కావచ్చు, అవన్నీ కూడా క్లియర్ కట్ గా ఉన్నాయి. ఖచ్చితంగా వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో యాక్టివ్ గా పాల్గొంటున్నారు. ఆ కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఫోటోస్, వీడియోలు కూడా పూర్తిగా స్పీకర్ కు సమర్పించారు. అవన్నీ కూడా ఇప్పటికే సుప్రీంకోర్టులో సమర్పించినటువంటి నేపథ్యంలో దీనిపైన ఒక స్పష్టత అయితే ఖచ్చితంగా వచ్చేటువంటి అవకాశాలు. వాళ్ళు బీఆర్ఎస్ లో ఉన్నామంటున్నారు, కానీ బీఆర్ఎస్ కార్యక్రమాల్లో ఎక్కడ కూడా పాల్గొనట్లేదు, ఎక్కడ కూడా రావట్లేదు. పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కండువా కప్పుకోవడం వాళ్ళకు కొంత మైనస్ గా మారింది. అది ఆ విజువల్స్ తో పాటు ఆ వీడియో కూడా పూర్తిగా కనబడుతున్నటువంటి నేపథ్యంలో విచారణకు సంబంధించినటువంటి అంశంలో కూడా స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయం ఏ విధంగా ఉంటుంది, ఖచ్చితంగా దీని అయితే కొంత స్పష్టత అయితే విచారణ పూర్తి స్థాయిలో ముగిసిన తర్వాత కొంత స్పష్టత అయితే వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ.